మాకు మస్తు పెద్ద ఫ్యామిలీ ఉన్నది. నాకు ఎంతమంది 6 మేనత్తలు ఉన్నారు. నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో వాళ్ళ నాడల్లో లగ్గం చేసుకుంటారా. ఇద్దరు అమ్మాయిలు సాంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకున్నారు. రోజు పెట్టిన 150 రూపాయలు కరెంట్ ఎక్కువ రాదు. నేను వస్తాను. ఫస్ట్ డ్రైవ్ చేస్తున్నావు స్కూటీకి ఏం కాదు, మంచిగా గీర్కలు కూడా వాడదు, మొక్కి పాడం జల్లు జల్లు వంట అది. అయ్యో గీతలు పెట్టిన వంట. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇలాంటి మన వీడియో ఏంటిదంటే, నేను స్కూటీ తీసుకోవడానికి అయితే పోతున్నా. మస్తు రోజుల నుంచి అనుకుంటున్నా, ఫైనల్గానే తీయాలనైతే పోతున్నా. ఇది కూడా మస్తు పెండింగ్ అయింది, ఎప్పుడు 1 మంత్ అవుతుంది కావచ్చు. పోతా 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 అనుకొని అస్సలు ఏమంటే ముహూర్తం అయితే అత్తలేదు. ఇవాళనైతే 8 వేసి అయితే ఇవాళనైతే పోతున్నా. ఇప్పుడు మా కవితక్క నేను ఇద్దరం పోతాం. ఆల్రెడీ మా అక్కలు వేరు మంచిర్యాల ఉన్నారు. నేనంటే మా మేనత్త ఇంటికాడికి పోతున్నా. ఈమె మా చిన్న మేనత్త. మాకు మస్తు పెద్ద ఫ్యామిలీ ఉన్నది. నాకు ఎంతమంది 6 మేనత్తలు ఉన్నారు. నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో వాళ్ళ ఈ మేనత్త చిన్నది. వీళ్ళ ఇంటికాడికి వెళ్ళైతే పోతున్నా. ఇప్పుడు పోవాలి, స్కూటీ తీసుకోవాలి. అంటే ఫస్ట్ అంటే ఎలక్ట్రికలే తీసుకుంటా అనుకుంటున్నా. కాకపోతే మరి అక్కడికి అయినాక చూడాలి, అంటే మోడల్ ఏంటిది అసలు నేను ఏమైతే అనుకోలే. అక్కడికి అయిన తర్వాత ఏది నచ్చితే అదే తీసుకుంటానైతే అనుకుంటున్నా. అక్కడికి అయినాక చూడాలి, తీసుకొని రావాలి. చెప్పేసి స్కూటీ తీసుకోవాలి. నేను మంచిది తీసుకోవాలి, మంచిగా తీసుకున్నాను. 6 మేనత్తలు ఉన్నట్టే కానీ ఒక్క కొడుకు అయితే లేడు. లగ్నం చేసుకున్నాం అంటే 6 ఉన్నారు పేరుకి. నా చిన్న కొడుకున్నాడు, ఏడున్నాడు. ఈమెను చేసుకోవాలట నేను. వాళ్ళ నాడల్లో లగ్గం చేసుకుంటారా. ఇద్దరు అమ్మాయిలు సాంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకున్నారు. చిన్న కొడుకన్నా నేను ఎక్కడ ఉన్నారా నేను అనుకున్నా. నేను రెడీ, నేను చేసుకోవడానికి. సరే చేసుకుందామా, చేసుకుందాం దా. ఫుల్ లేట్ అయింది. టైం అయితే ఎంత 12:30 అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఏం కలర్ తీసుకోవాలి చెప్పు. నా ఫేవరెట్ కలరు, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ ఏం లేదు. అందరికి అట్లనే అడుగుతారు. ఏమన్నా తీసుకోవాలని అని వాళ్ళని అడిగితే వాడికి అయినాక నాకు కళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అదే తీసుకుంటా. ఇప్పుడైతే ఇక్కడ ఏమైతే అనుకోలే, అడికి అయినాక అనుకొని. మేము 12:30కి వచ్చినాం. మంచిర్యాల బస్ స్టాండ్ ఎంతసేపు ఉంచినావు చెప్పు. 2:30 అవుతుంది ఇప్పుడు టైం. ఓవరంగా అంటే అసలు మస్తు వెయిట్ చేసుకుంటూనే ఉన్నాం మొత్తం. అబ్బా ఇంటికాడికి వెళ్ళి కొంచెం లేట్గా వెళ్ళి అయిపోవాలి. రాదయ్యేది అనిపిస్తుంది నాకు. ఏడ తీసుకోవాలి ఇంకా మేము షోరూమ్ కూడా కన్ఫర్మ్ కాలే. కాకపోతే ఫోన్ అయితే పోతున్నాం. చూసుకుంటే అయితే పోతాం. ఏది ఏడ మాకు కళ్ళకి ఏడ మంచిగా బండ్లు కనిపిస్తే ఆడికే పోతాం. ఇంతకన్నా మంచిగా అట్లా కాదు, ఎంతలో కదా బడ్జెట్ కొంచెమే, బాగా పెద్దది కాదు. ఇక్కడికి అయితే వచ్చినాం హీరో షోరూమ్ కి. అడగడానికి పోతాండు, మరి ఉన్నాయా లేవా తెలుసుకొని వస్తాడట. చెత్తాకులనా? చెత్తాకులు అంటే నువ్వే కొనియాల నాకు. మళ్ళీ ఆడికెళ్ళి ఈడికి వచ్చినాం. ఈడ చూస్తాం. ఈడ మొత్తం ఎలక్ట్రికల్. ఇంకా మరి ఇది తీసుకుందాం, ఇదైతే ఇంకా మంచిగా ఉంటది. వెనకాల కూర్చోవచ్చు. అక్కడికి అయినాక మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తారు. వీళ్ళైతే బొచ్చాడు ఉన్నాయి బండ్లు. ఇవన్నీ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ స్కూటీలు ఉన్నాయా బాబు? ఎలక్ట్రికల్ స్కూటీలు షోరూమ్. మేమైతే అసలు ఏం ప్లానింగ్ లేకుండా వచ్చినాం. అంటే తీసుకుంటా అనుకున్నది వేరు, అసలు వచ్చింది వేరు. ఫైనల్ గా అయితే ఏదో ఒకటైతే కన్ఫర్మ్ గా తీసుకోవాలి కాబట్టి ఇవ్వాలనైతే వచ్చింది. మరి బ్యాటరీ ఏంటిది? 6 బ్యాటరీలు వస్తాయి. ఎంత టైంలో ఎక్కుతాయి? 6 గంటలు. 6 గంటల? మరి ఒకవేళ 4 గంటలు ఎక్కాలి ఛార్జింగ్ బ్యాటరీ ఉన్నాయి కదా, అదే లిథియం 65. అది ఎన్ని కిలోమీటర్లు ఇస్తాను? 70. గ్యారంటీ 3 సంవత్సరాలు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? అంటే లిథియం బ్యాటరీ అయితే 65 ఉందమ్మా స్టార్టింగ్. అంటే ఇప్పుడు ఒకవేళ లిథియం బ్యాటరీ కాకుండా నార్మల్ వేరే బ్యాటరీ ఏ తీసుకున్నా 6 గంటలు ఛార్జింగ్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. నేను అసలు కరెంట్ బిల్ ఎక్కువ రాదుగా. కరెంట్ బిల్ ఎక్కువ రాదు, బై మిస్టేక్ ఏమైనా మధ్యలో అవుతుంది అనుకో, అయినప్పుడు మనం 6 గంటలు వెయిట్ చేయాలి. ఎందుకు అట్లా ఉండదు?
20 కిలోమీటర్ పోయినా అనుకో గంట అర్ధ గంట ఛార్జ్ పెట్టు ఫుల్ అవుతుంది. అంటే ఊకే తీసుకుంటా పెద్ద ఖరాబ్ కదా బ్యాటరీ తీసుకోలేదు. అంటే అట్లా ఛార్జింగ్ ఊకే తీసుకుంటా పెట్టు. ఎందుకు ఖరాబ్ అవుతుంది? 10 రూపాయలు పెట్టు. ఎవరంటే ఎందుకు ఖరాబ్ అవుతుంది? గ్యారంటీ ఇస్తారా మీరు అట్లా? వాంటి ఇస్తాను మాది. సరే ఎందుకు గ్యారంటీ ఇస్తాడా? వాంటి ఎందుకు ఖరాబ్? నేనంటే మంచిగా అడుగుతానా నీళ్ళు వచ్చి సప్పుడే ఇక్కడ కూర్చొని ఉన్నారు. మాకేం తెలియదా? స్కూటీలు అయితే మోడల్స్ అయితే మంచిగానే ఉన్నాయి, కాకపోతే ఇలా ఏది ఏదో మాకు అట్లా తెలుస్తలేదు అన్నట్టు. వీళ్ళు మంచి బండి సెలక్షన్ చేస్తారు కదా అని తీసుకొని అంటే వీళ్ళు వేసిన సెలక్షన్ ఇది ఇలా టేస్ట్ గిట్లు ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. అసలు నిజం చెప్పాలంటే నేను అనుకున్న ప్లాన్ వేరు. అంటే మా ఊర్లో ఒక అన్న ఇట్లా స్కీమ్ కట్టిల్లు కదా, 14,000 కడితే ఒకరి కింద ఒకరు ఇట్లా కడితే అట్లా బండి ఇస్తారు కదా. అట్లా అన్న తర్వాత మా ఊర్లో ఒక అన్న కట్టిండు, ఆయన తరఫున నేను తీసుకుంటా అన్న. కాకపోతే దాన్ని 7 hours ఛార్జింగ్ పెట్టాలి అన్న తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు. మరీ 7 hours అంటే అప్పగంత గానం ఎవరు పెట్టాలి అని నేను అట్లానే అద్దనుకున్నాను. అంటే ఇది అట్లా అంటే నేను ఎప్పుడో తీసుకోవాల్సింది, కాకపోతే తీసుకోలే. ఇక మళ్ళీ తర్వాత ఇక 4 hours ఛార్జింగ్ లిథియం బ్యాటరీ అని ఉంటుంది కదా, అది 4 hours ఛార్జింగ్ పెట్టాలి అని అనేటప్పుడు మరి సరే పట్టు అదే తీసుకుందాం అని అనుకున్నాం. ఇక మళ్ళీ రాంగ మా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరికి ఫోన్ చేసి మరి ఏది తీసుకోవాలి ఏది అద్దు అని అందరు ఏమని చెప్తారు, నువ్వు ఛార్జింగ్ బండి అద్దే అద్దు, తీసుకుంటే పెట్రోల్ బండే తీసుకో అంటాం. ఇక మరి వాళ్ళు చెప్పినట్టు ఇరన్నా నాయచి నేను తీసుకున్నా నాకేం అర్థం అవుతుంది. కనీసం మరి మీరన్నా ఎప్పుడు ఏది తీసుకున్నా బెస్ట్. ఎలక్ట్రికల్ స్కూటీయే తీసుకుంటా, ఛార్జింగ్ చేయమంటారు. పెట్రోల్ అయితే అస్సలు తీసుకోను. అందులో ఏది బెస్ట్ నాకేం అర్థం అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఛార్జింగ్ పెట్టా రోజు ఒకసారైనా బండి నడపని బండి ఆన్ చేయాలి. ఛార్జింగ్ 5 నిమిషాలని పెట్టుకోవాలి రోజు. నడుపుతున్నారు. కరెంట్ బిల్ ఎక్కువ రాదు, 150 రూపాయలు నెలకు. రోజు పెట్టినా 150 రూపాయలు కరెంట్ బిల్ ఎక్కువ రాదు. రోజు ఒకసారి 5 నిమిషాలని పెట్టుకోండి అంతే. మీకు ఎలక్ట్రికల్ స్కూటీ ఉన్న వాళ్ళు రోజుకి ఒక్కసారైనా ఛార్జింగ్ పెట్టి ఇవ్వాలి. 5 నిమిషాలు. ఎందుకంటే మేమైతే ఇప్పుడు మన శ్రీవాళ్ళ దగ్గర ఉన్నాయితే మేము 3-4 రోజులకు ఒకసారి పెడతాం. అందుకోసం కావచ్చు కానీ మరి అందరూ ఏమంటారు అంటే ఊకే ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది ఖరాబ్ అవుతుంది అంటారు కదా. రామచంద్ర ప్రభు బండి అమ్మినా నేను 5,000 బండి అమ్మినా లేదు అంకుల్, మరి ఊకే ఛార్జింగ్ పెట్టి దిగద్దు. ఏదో అంటారు, ఏదో డైలాగ్ కొడతారు. నాకు అనుభవం లేదా, ఇన్ని సంవత్సరాలు నాకు అనుభవం లేదా, ఇన్ని బండి అమ్మినా. ఇప్పుడు ఒకవేళ అదే స్కూల్ మీరు 2-3 ఎక్కిపోయినా కూడా అదే కిలోమీటర్లు ఇస్తుందా? ఇక్కడ అది తక్కువ వస్తుంది. రిపేర్ అయింది కాదు, కొత్తది కొత్తది. 80 కిలోమీటర్ వస్తుంది. ఈ అంకుల్ ఏమంటాడంటే మీరు రోజుకు మాట 20 కిలోమీటర్లు తిరుగుతారు కదా, అంత పెద్ద బ్యాటరీ ఎందుకు, అదే ఇప్పుడు 5 బ్యాటరీలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకవేళ మళ్ళీ ఖరాబ్ అయితే ఇప్పుడే అన్ని మనం పైసలు ఎందుకు పెడతాం, మళ్ళీ ఖరాబ్ అయినప్పుడు అప్పుడు పెట్టుకో, ఇప్పుడు ఈ పైసలు సేవ్ చేసుకో అంటాను. ఓన్లీ ఇందులో 4 మోడల్స్ ఉన్నాయట, మెరూన్, బ్లాక్, వైట్. ఇది నాకు ఇవన్నిట్ల కన్నా నచ్చింది ఇది ఒకటి. మేమేమో బండ్లు కూడా తందుకంటే మారదేవుడు బండలతోటి కొడతాంది. ఆడతాన్నావా? బండి కొనుక్కోవా నువ్వు? నీకు కారు కొనన్నా, చిన్న కారు. కాలు తాకుతుందవ్వా, అటు పోదందా. ఎవరో నెత్తుకపోతారు, ఆరాధ్య ఎవరో నెత్తుకపోతారు. అంకుల్ చెప్పిన మోడల్ ప్రకారం చూసుకుంటున్నైతే అంటే ఎక్కువ రేట్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే మేము కొంచెం బడ్జెట్ తక్కువ వచ్చినాం కాబట్టి ఇప్పుడు మాకు మస్తు కన్ఫ్యూజ్ ఉంది, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దని. మళ్ళీ ఏకాదశి ఉంది కదా ముందట, మరి ఆ రోజు వచ్చి ఇట్లా తీసుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే పోతాం. ఇగో మళ్ళా ఇప్పుడైతే స్కూటీ కోసం అయితే పోతున్నాం. మా అన్నయ్య నేను ఇగో ఈ తయారుగా అమ్మని ఎంతసేపు అవుతుంది తెలుసా? ఇటు చూడు, ముఖం చూపించుకో ఫస్ట్. అయితే ఫుల్ సేపటి వెళ్ళి తయారుగా అంటే అస్సలే తయారవుతాడు. ఇవాళ ఏకాదశి రోజు అయితే మేము మళ్ళీ తీసుకోవడానికి అయితే పోతున్నాం. నిజం చెప్పాలంటే టైం ఇప్పుడు 4 అవుతుంది, ఈవినింగ్ 4. ఆయన మీరు మార్నింగ్ అనుకున్నారు, మేము పోవాల్సింది ఎప్పుడు పోవాల్సింది కానీ ఇవ్వరాక మా అన్నయ్య కోసం లేటు. ఒక్కదమ్మేమో ఎటో పోయొచ్చిండు, మళ్ళీ ఒక్కదమ్మేమో స్నానం చేసిండు, అన్నం 1 గంట సేపు తిన్నాడు. పోదని రారా అంటే బొట్లు పెట్టి అన్నీ వేసి గోంత సేపు అవుతుంది. అందుకోసం మస్తు లేదు. ఇక మేము రాగా మేబీ చీకటి అవుతుంది కావచ్చు. ఇక ఒక్కొక్కరు మొగలకు కనిపిస్తాయి, అమ్మ ఆడోళ్ళు గింతసేపు రెడీ అవుతారు అని మీకు అనిపిస్తుంది అంటారుగా. ఇలా మా అన్న ఏం చూస్తే కూడా సేమ్ నాకు అదే అనిపించింది. ఇప్పుడైతే ఫోన్ అయితే పోతాను. నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి, మళ్ళీ ఆడికి అయినాక తీసుకొని వస్తాం చూసారు. ఇప్పుడు మేము పోగానేమో బస్సు కోతాం, రాగానేమో బండి మీద వస్తాం. బండి కొనడానికి మనం కూడా పోతాను అన్నదే బండి కింద దాటులో పడ్డ, అదే
ఇంత ఘోరంగా మనం తెలిసి తెలియని బయట అందరం మేము పోయేది ఎలక్ట్రికల్ స్కూటీకి మీరు ఏమో అనుకోండి అందరు పెద్ద మనుషులు పోతారు అనుకునేది ఎలక్ట్రికల్ స్కూల్ ఇప్పటికే పెళ్ళైంది కాదు వాళ్ళందరూ ఉండేది ఆకున్నది కదా. ఇక ఫైనల్ రోజు ఏకదాశనే మళ్ళీ వచ్చినాం. మంచిగా ఉన్నారు మీ షాప్ ప్రమోషన్ అయితే యూట్యూబ్ లో పెడతాయి పెట్టు సంతోషం మరి ఆశీర్వాదం మాది ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వాలి. మేము అమ్ముడు పోవాలి అంతకి ఇది చూస్తే బాయ్స్ బండి లెక్క ఉంది కదా మా అక్కలకి నీ మూతి నీకు ఎరుక ఇది మస్తు ఉన్నది. మా అక్క కాదు మా చెల్లె. మంచిగా ఉంది. ఈ అంకుల్ ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇస్తారో చూడాలి. నేను వస్తాను మనమే కూర్చోండి. అలా రామునికి సీట్ అయినట్టు అంటే ఫైనల్ గా అయితే ఎన్నో రోజులు ఉండాలి అనుకుంటాను స్కూటీ అయితే కొనేసుకున్నా. ఇప్పుడు నాకు సొంత స్కూటీ అనేది నచ్చింది. ఎప్పుడన్నా ఎటన్నా పోదాం అన్నప్పుడల్లా ఒక్కని బండి ఎరా స్కూటీ ఎరా నీళ్ళకి పోదాం అట్లా. మళ్ళీ ఇక్కడ ఫ్రీయోళ్ళు ఉన్నప్పుడైతే ఎక్కువ ఇక వాళ్ళ స్కూటీ కూడా మొత్తం నా దగ్గరనే పెట్టుకున్నాను. ఏమన్నా నువ్వు నేర్చుకోలేమైనా అప్పటి నీళ్ళు తేవడానికి దానికి మస్తు ఇబ్బంది అయింది. ఇక ఫైనల్ గా స్కూటీ కొనుక్కున్నా కాబట్టి నా ఇష్టం ఏంటంటారు పోవచ్చు. మేము పని చెప్పినా వేయచ్చు. హనుమాన్ గ్రీన్ ఈ బైక్స్ FCI గోదాం ఆపోజిట్ ఉంటది. ఎవరికన్నా కావాలంటే రండి. మాకైతే మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చిండు. ఎందుకంటే డిస్కౌంట్ నేను 2 సార్లు వచ్చినాను. మేము 2 సార్లు అడుగు 2 సార్లు పడ్డాను. అంకుల్ ఘోరం మొన్న వచ్చిన చూసిపోయినా అంటే ఆ రోజు ఫైనల్ అయింది. కానీ వాళ్ళ ఒక మాట అడిగిన అంత ఎట్లుందో ఎప్పుడు చూడు ఈ బండిలల్లా నేను తీసుకున్న బండి అయిపోయింది. పేమెంట్ కూడా ఓన్లీ బండిని తీసుకున్నా. నాకు కూడా ఫోన్ పే పాస్వర్డ్ దొరికింది. మా అన్నయ్యకి ఇంకా ఫోన్ పే పాస్వర్డ్ కనిపించింది. ఎప్పుడు ఎట్లా నేను అదే పెడతా గారు. అటు ఇటు మరుస్తా ఇటు అటు మరుస్తా. దీని బ్రెయిన్ చిన్నది, మూతి చిన్నది, నా మూతి చిన్నదే. పాపం పోయారు కానీ అన్ననేమో ఇట్లా అయ్యో దీని అన్న ఎక్కడ ఎక్కడ ఇప్పుకుప్ప పెడతాను. మాకు వచ్చింది స్కూటీ సెలెక్ట్ చేసి ఇక పోతాడు. ఎందుకంటే వాళ్ళు చిన్న వాళ్ళు ఉన్నారు అందుకోసమే. బ్యాటరీస్ కూడా బాయ్ అక్క. బాయ్ 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 బాయ్. అయిపోయింది బండి మొత్తం. ఛార్జింగ్ అయిందా? ఆఫ్ చేసిలా 93 అయింది. అయిపోయింది అప్ప. ఇప్పుడు నేను ఎక్కన్నా అయిపోయింది. స్కూటీ అయితే తీసుకున్నాం. కాకపోతే మా వాళ్ళు ఏమంటారంటే అంటే ఫస్ట్ తీసుకున్నావు కదా పూజ అయిపోయింది నువ్వు బండి ఎక్కకు నడపకు అంటారు. కాకపోతే మా అన్న ఏమన్నాడు ఏం కాదు ఇంజన్ ఉంటే వేరు, ఇంజన్ ఉంటే వేరు బ్యాటరీస్ కదా ఏం కదా అని అంటాను. కాకపోతే ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేస్తా ఈ నైట్ అయితే బస్సు పోలేను ఆటో పోలేను కదా దీని మీద ఎక్కైతే పోతా. కానీ మా అన్ననే నడుపుతాడు నేను వెనక కూర్చుంటా. నేను చెయ్య నువ్వే చెయ్యి. అంత లేదు. యావరేజ్ కిలోమీటర్స్ మాక్సిమం 79 వెళ్తుంది కెపాసిటీ. ఫస్ట్ డ్రైవ్ చేస్తున్నావు స్కూటీకి ఏం కాదు మంచిగా గీర్కలు కూడా పడదు మొక్కి. ఇక ఇప్పుడు ఫస్ట్ బండి మీద ఎక్కుతాను. ఆనందమా ఆరాటమా ఎంతైనా కొత్త అంటే ఎవరి వాళ్ళకి సొంతం ఆ ఫీల్ వేరే ఉంటది కాబట్టి. చెప్పరా బండి అయితే చెప్పు. డబ్బు ఎత్తేస్తాడు ఇది ఎత్తేసిన పానం జల్లు జల్లు అంటాది. అంటే ఇది కొంచెం పాత పడితే నడుతుంది. పాత పడితే నడుతుంది. అలవాటు లేక డబ్బు అవుతాడు. అయ్యో గీతలు పెట్టినామంట అన్నయ్య గీతలు పెడతాడు అప్పారే. మంచిగా కలర్ గ్యాస్ అంటే ఎట్లా బూడిద కలర్. ఇలా మంచి రోజు కదా అందుకోసమే
చేయించుకున్నా. ఇక మళ్ళీ ఇయ్యాలనే మంచి రోజు ఉంది. ఇక మళ్ళీ తర్వాత శ్రావణం తర్వాతనే పూజ అయిపోయడానికి మంచి రోజులు ఉన్నాయట అని ఇప్పుడే అచ్చుడితోటే టెంపుల్ కైనా చిన్న బొట్టు పెట్టించుకొని స్కూటీకి చిన్న పూజ లెక్క వేయించుకొని అయితే వచ్చినాక మా మమ్మీ కూర్చుంటాను. ఎట్లుంది? మంచిగా అంటే ఎట్లుంది నా స్కూటీ? మంచిగా కలర్ ఎట్లుంది, మోడల్ ఎట్లుంది, అన్ని ఎట్లున్నాయో కామెంట్ చేయండి. అంటే ఇయ్యాలకైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైల్ అండ్ కీప్ థింకింగ్. బై బాయ్. నెక్స్ట్ మన పూజ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.